Jesus loves you. Jesus loves you. Dear brothers and sisters, praise the Lord. This is Mercy. Jesus loves you అనే మా ఛానల్ వీక్షకులందరికీ యేసు పరిశుద్ధ నామమున వందనములు. ఈరోజు మనము తామారు అనే ఒక స్త్రీ గురించి మాట్లాడుకుందాము. బైబిల్లో తామారు అనే ఇద్దరు ప్రముఖ స్త్రీల గురించి వ్రాయబడి ఉన్నది. ఒకరు దావీదు కుమార్తె అయిన తామారు, మరి ఒకరు యూదా కోడలు. సో ఈరోజు మన టాపిక్ యూదా కోడలైన తామారు. యూదా యాకోబు కుమారుడు. యాకోబుకు 12 మంది కుమారులు. అందులో 4వ కుమారుడు ఈ యూదా. ఇతను షూయా అను ఒక కానానీయుని కుమార్తెను వివాహము చేసుకొని 3 కుమారులను కనెను. జ్యేష్ఠ కుమారుడు ఏరు, 2వ కుమారుడు ఓనా, 3వ కుమారుడు షేలా. కొన్ని సంవత్సరముల తర్వాత యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరును తామారునకు ఇచ్చి వివాహము జరిపించెను. తామారు అనగా ఖర్జూరం లేదా తాటి చెట్టు అని అర్థం. ఈ స్త్రీ గురించి బైబిల్లో 3 సార్లు వ్రాయబడి ఉన్నది. ఒకటి ఆదికాండము 38వ అధ్యాయము 6వ వచనము, రెండవది రూతు 4వ అధ్యాయము 12వ వచనము, మరియు మూడవది మత్తయి సువార్త 1వ అధ్యాయము 3వ వచనములలో వ్రాయబడి ఉన్నది. ఈమె కనానీయురాలు, దేవుని ప్రజలలో ఏమాత్రము సంబంధం లేని అన్యురాలు. ఈమె భర్త అయిన ఏరు చాలా చెడ్డవాడు కనుక దేవుడు అతనిని చంపెను. దేవుడు ఏరును ఎందుకు చంపెను అది మనకు క్లారిటీగా వ్రాయబడలేదు. కానీ ఏరు చెడ్డవాడు కనుక దేవుడు అతనిని చంపెను అని వ్రాయబడి ఉన్నది. చూడండి ప్రియులారా, పాత నిబంధనలో చూచినట్లయితే దేవునికి విరోధముగా జీవిస్తే దేవుడు వెంటనే శిక్షించేవాడు లేదా చంపేవాడు. అంటే ఏరు దేవుని ఆజ్ఞలను లోబడకపోవడము, దేవునికి విరోధముగా జీవించడం వలనే ఏరును దేవుడు చంపెను అని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక తన జ్యేష్ఠ కుమారుడైన ఏరు సంతానము లేక చనిపోయినందున యూదా ఓనానుతో, నీ అన్న భార్య యొద్దకు వెళ్లి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగజేయమని చెప్పెను. ఎందుకు ఇలా చెప్పారంటే, ఆ రోజులలో ఒకడు సంతానము లేక చనిపోయినట్లయితే మరిదిని పెళ్లి చేసుకొని తన సహోదరుకి సంతానము కలుగజేయడం వారి యొక్క సంప్రదాయం, ఆచారం. ఇదే సంప్రదాయాన్ని ద్వితీయోపదేశ కాండంలో మోషే ద్వారా వ్రాయించబడిన ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు చట్టంగా చేసెను. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వారి భార్య అన్యుని పెళ్లి చేసుకొనకూడదు. ఆమె పెనివిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరపవలెను. మరి యూదా 2వ కుమారుడైన ఓనా తన తండ్రి చెప్పినట్లు తామారుని వివాహము చేసుకొనెను. కాని ఆ సంతానము తనది కాదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకుండానట్లు తన రేతస్సును నీళ్లకు విడిచెను. ఇక్కడ ఓనా చాలా పెద్ద తప్పు చేసెను. తన కోరికను తీర్చుకున్నాడు కానీ తామారు కోరికను తీర్చలేదు. మరి ఓనా చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక యెహోవా అతని కూడా చంపెను. అప్పుడు యూదా తన మనసులో తన చిన్న కుమారుడు కూడా తన అన్నల వలె చనిపోవునని భయపడెను. మరి ఇప్పుడు యూదా తన చిన్న కుమారుడైన షేలాకు తామారుతో ఇచ్చి వివాహము చేయవలెను. కాని షేలా ఇంకా చిన్నవాడై ఉండేను కనుక యూదా తామారుతో, షేలా పెద్దవాడవు వరకు నీవు నీ తండ్రి ఇంట విధవరాలుగా ఉండమని ఆమెతో చెప్పెను. అలాగే తామారు తన తండ్రి ఇంట నివసించెను. చాలా దినముల తర్వాత యూదా భార్య చనిపోయెను. అందుకు యూదా చాలా బాధపడెను. యూదా తన గొర్రెల బొచ్చును కత్తిరించుటకు అబ్దుల్లామీయుడైన హీరాతో తిమ్నాతునకు వెళ్ళెను.
ఈ సంగతి తామారునకు తెలిసెను. మరి షేలా పెద్దవాడాయెను, కాని తన మామ షేలాతో తనకు వివాహము చేయుటకు ఇష్టపడటం లేదు అని తెలుసుకొని తను వైధవ్య వస్త్రములను అంటే విధవరాళ్ళు వేసుకున్న వస్త్రములను విడిచి ముసుగు వేసుకొని శరీరమంతా కప్పుకొని తిన్మాతునకు పోవు మార్గములో నుండి ఏనాయిము ద్వారాన కూర్చుండెను. యూదా ఆమెను చూచి వేశ్య అనుకొని ఆమెను తనతో రమ్మనెను. అప్పుడు ఆమె, నేను నీతో వచ్చిన ఎడల నాకేమి ఇచ్చెదవనెను. అప్పుడు యూదా, మందలో నుండి మేకపిల్లను పంపెదనెను. అప్పుడు ఆమె మేకపిల్లను పంపు వరకు ఏమైనా కుదవ పెట్టమనెను. అందుకు యూదా, నేను నీ దగ్గర ఏమి కుదవ పెట్టమనెను. అందుకు ఆమె, నీ ముద్రయును దాని దారమును నీ చేతి కర్రయును వీటిని కుదవ పెట్టమని చెప్పెను. వెంటనే యూదా వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను. ఆ తరువాత తామారు తన ఇంటికి వెళ్లి ముసుగు తీసివేసి తన వైధవ్య వస్త్రములను వేసుకొనెను. ఇక్కడ యూదా తను ఇచ్చిన మాట ప్రకారము ఒక మేకపిల్లను తన స్నేహితుడైన హీరాతో ఇచ్చి పంపెను. కాని అతనికి ఆమె కనబడలేదు. అందుకు హీరా అక్కడ ఉన్న వారితో, ఏనాయిము నొద్ద ఒక వేశ్య ఉండెను కదా, తాను ఎక్కడా అని అడిగెను. ఆ ప్రజలు, ఇక్కడ వేశ్య ఎవరునూ లేరని చెప్పెను. కాబట్టి హీరా తిరిగి యూదా దగ్గరికి వెళ్లి, ఆ వేశ్య అక్కడ లేదు అని చెప్పినప్పుడు యూదా, మనలను అపహాస్యము చేసెదరేమో, మనమైతే చెప్పిన మాట ప్రకారము మేకపిల్లను పంపితిమి, కాని ఆ వేశ్య అక్కడ లేదు. మరి నేను తనకు కుదవ పెట్టిన వాటిని ఉంచుకొననిము అని అనెను. 3 నెలల తర్వాత తామారు జారత్వము చేసనని, ఆ జారత్వము వలనే నీ కోడలు గర్భవతి అయినదని యూదాకు తెలియబడెను. వెంటనే యూదా కోపముతో, ఆమెను బయటికి తీసుకురండి, ఆమెను కాల్చివేయవలనని చెప్పెను. తామారు బయటికి వచ్చినప్పుడు తన మామ యొద్దకు ఆ వస్తువులు పంపుతూ, ఈ వస్తువులు ఎవరివో ఆ మనుష్యుని వలన నేను గర్భవతినైతిని. దయచేసి ఈ ముద్ర, ఈ దారమును మరియు ఈ కర్రెయు ఎవరివో గుర్తుపట్టుమని చెప్పించెను. యూదా ఆ వస్తువులను చూచి గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇవ్వలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పాను. తామారు ప్రసవించినప్పుడు మొదట ఒకడు తన చెయ్యి బయటికి చాచెను. అప్పుడు మంత్రసాని, వీడు పెద్దవాడు అని గుర్తు పెట్టుకోవడానికి ఎర్ర నూలు చేతికి కట్టెను. కాని వాడు చెయ్యి వెనుకకు తీసినప్పుడు రెండవ వాడు బయటికి వచ్చెను. అందుకు తామారు, వీడు భేదించుకొని వచ్చెను గనుక వీనికి పెరస్సు అని పేరు పెట్టెను. పెరస్సు అంటే భేదము, మరి తెలుగులో భేదమునకు అర్థము తేడా. ఇక రెండవ వానికి జరహు అని పేరు పెట్టెను. మరి తామారు అన్యురాలైనప్పటికీ యూదా వంశాన్ని నిలబెట్టడానికి వివాహ బంధాన్ని మీరి పిల్లలను కనిన స్త్రీగా మరియు తామారు ఎన్నో చేదు అనుభవాలు అనుభవించింది. కాని దేవుడు తనను కనికరించారు. యేసుక్రీస్తు వంశావళిలో మనకు 4 స్త్రీలు కనబడతారు: తామారు, రాహాబు, రూతు మరియు బాత్షెబా. మరి వీరిలో మొదటి స్త్రీగా తామారు ఎంచుకోబడింది. నిజంగా తను ఎంతో అదృష్టవంతురాలు. ఇక యూదా గురించి చెప్పాలంటే ఇతను 4 తప్పులు చేసెను. మొదటిగా తన సహోదరులను విడిచి హీరా అను తన స్నేహితుని వద్ద ఉండటం. రెండవదిగా కానానీయురాలైన స్త్రీని వివాహము చేసుకోవటం. మూడవదిగా తన కుమారునికి కూడా కానానీయురాలైన తామారునిచ్చి వివాహము చేయటం. నాలుగవదిగా తన వంశాన్ని నిలబెట్టకుండా తన కుమారుడైన షేలాను తామారుతో ఇచ్చి వివాహము చేయకపోవడం. మరి ఇన్ని తప్పులు చేసినప్పటికీ యూదాను దేవుడు కనికరించి యూదా వంశాన్ని ఎన్నుకోవడం అంటే నిజంగా యూదా చేసుకున్న అదృష్టం. చూడండి ప్రియులారా, తామారు అన్యురాలు, కాని తను నీతిమంతురాలు. పరాయి మగవాడితో సంబంధం పెట్టుకోకుండా కేవలం తన వంశాన్ని నిలబెట్టడానికి ఏ దారి లేక తన మామతో పిల్లలను కనిన నీతిమంతురాలు. అయితే మనము కూడా నీతిమంతులుగా ఉండొచ్చో తప్పకుండా యేసయ్య అందరి ముందు మనలను తలగా నియమించును గాని తోకగా నియమించడు. అంత గొప్ప తండ్రి మన యేసయ్య.
ఈ వీడియోని వీక్షిస్తున్న అందరిని దేవుడు దీవించుగాక. ఆమెన్.